హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో పావ్ బాజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీకెండ్స్ అప్పుడు ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు సాయంత్రాలు డిన్నర్కైనా ఈ పావ్ బాజీని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ని తీసుకొని అందులో 2 కప్పుల బంగాళదుంప ముక్కల్ని తీసుకుంటున్నాను. అంటే మీడియం సైజు 3 పొటాటోస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే 1/3 కప్ కాలీఫ్లవర్, ఒక మీడియం క్యారెట్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఒక 1/3 కప్ బఠానీ, ఒక పావు కప్పు బీట్రూట్ని తీసుకున్నాను. బీట్రూట్ యాడ్ చేయడం వల్ల మన పావ్ బాజీకి మంచి కలర్ వస్తుంది. ఇంకా హెల్తీగా చేసుకోవాలనుకుంటే బీన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర బీన్స్ లేవు కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మునిగే వరకు నీళ్లు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో రుచికి తగినంత సాల్ట్, ఒక 1 టీ స్పూన్ పావ్ బాజీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. పావ్ బాజీ మసాలా అనేది ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ మీరు ఇంట్లోనే పావ్ బాజీ మసాలా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేయండి. కమింగ్ డేస్లో వీడియోని పోస్ట్ చేస్తాను. ఒకసారి వెజిటేబుల్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకొని కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూతను తీసి పొటాటో మ్యాషర్తో వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. బీట్రూట్ యాడ్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది కాబట్టి ఫుడ్ కలర్ లాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసి కరిగించుకోవాలి. పావ్ బాజీలో బటర్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు బటర్ ప్లేస్లో గీనైనా యాడ్ చేయొచ్చు. ఈ బటర్ కొద్దిగా వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అంటే నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇందులో 1/3 కప్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులో టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే టమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయ్యి సైడ్స్ నుంచి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి ఆనియన్స్, టొమాటోస్ని మొత్తం కలుపుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్స్ పావ్ బాజీ మసాలాని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి సన్నమంట మీద ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి మన పావ్ బాజీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఫైనల్గా టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా దింపే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసి కొద్దిగా బటర్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి దింపేయాలి. ఇప్పుడు ఒక తవాని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసి మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పావ్ బాజీ మసాలాని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి పావ్ బన్స్ని మధ్యకు కట్ చేసి తవా మీద యాడ్ చేసి అన్ని వైపులా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దింపేయాలి. ఇప్పుడు మనం తవా మీద ఫ్రై చేసుకున్న పావ్ బన్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అదే ప్లేట్లో మన బాజీ మసాలాను కూడా యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, లెమన్తో సర్వ్ చేసుకుంటే
మన టేస్టీ పావ్ బాజీ రెడీ. మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.